హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేతితో మునక్కాయ నిల్వ పచ్చడి సింపుల్గా కప్పు కొలతతో ఈజీగా ఎలా పట్టుకోవచ్చో చూపించిపోతున్నామండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా ఒక 5 మునక్కాయని అయితే తీసుకున్నామండి. వాటర్తో నీట్గా కడిగి ఒక 10 మినిట్స్ పాటు ఎండలో ఆరిన తర్వాత ఈ సైజు ముక్కలుగానైతే మనం కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఒక 10 మినిట్స్ పాటు ఫ్యాన్ కింద అయితే ఆరనివ్వాలండి. ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. చూసారు కదండి, చక్కగా డ్రై అయిపోయినాయి. మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఒక కప్పుతో 4 కప్పు ముక్కలు అయితే వచ్చినాయండి. ఈ కప్పు కొలతతోనే మనం ఇప్పుడు అన్ని మెజర్మెంట్స్, కారం, ఉప్పు అన్నీ కూడా వేసుకుంటున్నామండి. ఏ కప్పుతోనైతే మునక్కాయ ముక్కల్ని మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతో చింతపండు అయితే తీసుకుంటున్నామండి. చింతపండులో పిక్క, పెంకు ఏమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండులోకి మనం హాట్ వాటర్ని అయితే బాయిల్ చేసుకుని వేసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఒక స్ట్రైనర్ పెట్టుకుని గుజ్జంతా ఒక బౌల్లోకి అయితే వడపోసుకోవాలండి. ఈ విధంగా మనకి హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకోవడం వల్ల చింతపండు గుజ్జు అయితే చక్కగా పర్ఫెక్ట్గా ఈ విధంగా వస్తుందండి. చింతపండు గుజ్జుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ విధంగా కాస్త ఉడికించుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకుని చల్లారనివ్వాలి. ఏ కప్పుతో అయితే మనం మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల దాకా వేరుశనగ నూనె అయితే వేసుకుని లో ఫ్లేమ్లో అయితే నూనెని అయితే వేడి చేసుకుంటున్నామండి. కొంచెం వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని డ్రై చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను అయితే వేసుకుని లైట్గా గోల్డ్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అన్ని ములక్కాయ ముక్కలను కూడా ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసి వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి. మనం చల్లార్చి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవు పొడి, మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 వెల్లుల్లిపాయలు చక్కగా ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు దాకా కారం అయితే పడుతుందండి. 3/4 కప్పు కారం అంటే మనకి ఇంచుమించు ఒక 75 గ్రామ్స్ కారం. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, అది ఏదైతే ఉందో అది కూడా వేసుకుని కలుపుకోవాలి. 70 గ్రామ్స్ రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నామండి. రాక్ సాల్ట్ని ఈ విధంగా పొడి చేసుకుని వేసుకున్నట్లయితేనే మనకి ఉప్పు అనేది అక్కడక్కడ తగలకుండా మంచిగా మిక్స్ అవుతుందండి. ఎందుకంటే మనం రాక్ సాల్ట్ని ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టుకుని కలుపుకుంటున్నామండి. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు బాగా కలుపుకుని ఏమైతే సరిపోలేదో అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందామండి. తాలింపు కోసం మనం వేరుశనగ నూనె వేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 8 ఎండుమిరపకాయలు, పొట్టు తీసుకుని పెట్టుకున్న ఒక 2 వెల్లుల్లిపాయలు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుని ఈ తాలింపు కూడా చల్లారిన తర్వాతే మనం పచ్చడిని తిరగమూత వేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా కప్పు కొలతతో ఈజీగా ములక్కాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పచ్చడి పట్టుకున్న రోజు కాకుండా 3 రోజుల పాటు ఒక జాడీలోకి కానీ కంటైనర్లోకి కానీ స్టోర్ చేసి ఊరనిచ్చినట్లయితే ములక్కాయ బాగా ఊరుతుందండి. అలాగే వేడివేడి రైస్లోకి ఈ ములక్కాయ పచ్చడిని వేసుకొని తిన్నారంటే మీరు ఆహా అనాల్సిందండి. ములక్కాయ పచ్చడిని ఈ విధంగా మీరు వేడివేడి రైస్ కలుపుకుని తిన్నారంటే మీరు
ఆహా అనాల్సిందేనండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియోస్లో కంటెంట్ ఉందనిపిస్తే మా వీడియోస్లు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.